వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీసీ వెల్ఫేర్ మెంబర్, అదేవిధంగా ఒకప్పుడు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రధాన అనుచరుడు, కానీ ఇప్పుడు బద్ద శత్రువు అని అనుకోవచ్చు. ప్రస్తుతం మనతోటి డేరంగుల కృష్ణ గారు ఉన్నారు. మరి మిగతా విషయాలు నానే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ప్రస్తుతం సుధీర్ రెడ్డి బద్ద శత్రువు అనుకోవచ్చా? 100%. ముందుగా మీ వడ్డెర కులం అయితే ఏది ఉందో ఆ కులం నుంచి, ఆ సంఘం నుంచి రాజకీయంలో వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది, చాలా తక్కువ మంది. అలాంటిది మీరు రాజకీయంగా ఇంత ముందుకు ఎలా రాగలిగారు? మా కుటుంబ నేపథ్యం వచ్చి రాజకీయంగానైతే ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ 86లో ఇందిరాగాంధీని చూడడం జరిగింది. దాంతో ఇన్స్పిరేషన్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి ఓటు అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీకి ఓటు కానీ నా సేవ కానీ కాంగ్రెస్ పార్టీకే అంకితం చేసిన. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర మీకు అంతో ఇంత పేరున్నది. మిమ్మల్ని పేరు పెట్టి అంత గుర్తు కూడా ఆయనకు ఉంటుంది, పేరు పెట్టి పిలిచేంత కూడా. అంత గుర్తింపు ఉన్న మీకు రాజకీయంగా ఇంకా ముందుకు ఎందుకు రాలేకపోయారు? ఏదే కానీ రాజకీయంగా ముందుకు రావాలంటే గాడ్ ఫాదర్ అనేటోడు మంచి అది ఉండాలి. రాజశేఖర రెడ్డి 2003 జనవరి నందనవనం వచ్చిండు, సిఎల్పి నేతగా వచ్చిండు. దాంతోపాటు నా శ్లోకం నన్ను చూసి నేను ఆయనతోటి మాట్లాడడం చూసి ఆయన కొంచెం ఏమైందంటే అప్పటికి ఆ రోజుల 2023లో జనవరి 1st వీక్ నాడు వచ్చిండు ఆయన సిఎల్పి నేతగా వచ్చి. ఆ రోజు నుంచి చచ్చిపోయిన దాకా కలిసిన కృష్ణ అని పిలిచే అది వచ్చినుండే. కానీ 2004 తర్వాత ఆయన చనిపోవడం మన దురదృష్టకరం. మనకు రాజకీయ నేపథ్యం లేకుండా పోయింది. దాదాపు మీరు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తోటి సుదీర్ఘంగా ఒక 15 నుంచి 20 సంవత్సరాల వరకు ఆయనకు ప్రధాన అనుచరులు ఉన్నారు మీరు. సడన్గా ఇప్పుడు ఒకేసారి బద్ధశత్తు ఎందుకు కావాల్సి వచ్చింది? బద్ధశత్తు ఎందుకు అయిందంటే గాడ్ ఫాదర్ని నమ్ముకున్నప్పుడు తను ఎవరికి ఏం చేయాలి. ఒకప్పుడు గాడ్ ఫాదర్ మీకు సుధీర్ రెడ్డినేనా? సుధీర్ రెడ్డి అనుకున్నా 20 ఏళ్ళు ఆయన సుదీర్ఘంగా ప్రయాణం చేసిన, అన్ని పనులు చక్కబెట్టిన, నాకు ఇచ్చిన అవకాశాలన్నీ ప్రజలకు ఎట్లా చేయాలని అట్లా అన్నీ చేసిన. కానీ తను నాకు కొంచెం హెల్పింగ్ నేచర్ చేయలేకపోయిండు. నిన్న నా ముందల మొన్న వచ్చిన వాళ్ళు, ఒక సంవత్సరం ముందు వచ్చిన వాళ్ళకు పోస్టులు ఇవ్వడం కానీ, అదేవిధంగా వాళ్ళకి ఏమన్నా నామినేట్ పోస్టులు అంటబెట్టాలన్నా డబ్బున్న వాళ్ళకే ఇచ్చే సంస్కృతి ఆయన మొదలు చేసుకున్నాడు. దాదాపు 20 సంవత్సరాలకు సుదీర్ఘంగా సుధీర్ రెడ్డితో డేరంగుల కృష్ణ మీరు కూడా బాగానే ఆస్తిపాస్తులు సంపాదించుకున్నారు, బయట టాక్ వస్తుంది. అది తప్పు. చాలా ఆస్తిపాస్తులు నా కష్టం మీద సంపాదించుకున్నా, నా బిజినెస్ మీద సంపాదించుకున్నా. మేము వడ్డరోళ్ళం. ఆయన ద్వారా మీరు డబ్బులు ఏమి సంపాదించుకోకపోతే ఆయన కోసం మీరేమో ఖర్చు పెట్టిరా? ఆయన కోసం ఖర్చు పెట్టలేదు, కానీ నేను డబ్బులు ఖర్చు పెట్టలేదు. కానీ ఆయన కోసం ప్రాణానికి ప్రాణం ఇచ్చి పనిచేశాను. ఎలక్షన్లో ఆయన 4 ఎలక్షన్లు ఒకటే ఎలక్షన్ ఓడిపోయిండు. 2014లో ఓడిపోయిండు ఆయన. మేము 3 ఎలక్షన్లలో గెలిచిండు. 3 ఎలక్షన్లలో కూడా నేను సుధీర్ రెడ్డికి సుదీర్ఘంగా ఒక 8 మందిలో నేను ఒక ఇన్ఛార్జిని, ఎలక్షన్ ఇన్ఛార్జిగా చేసినాను. ప్రతి ఇన్ఛార్జిగా ఆయన ఎన్ని కిలోమీటర్లు నడిస్తే నేను అన్ని కిలోమీటర్లు నడిచి సుదీర్ఘంగా ఆయన ఎమ్మడి చాలా ప్రయాణం చేసిన. ఆ ప్రయాణం ఎట్లుందంటే ఇంట్లో ఒక దగ్గర కూర్చొని తినే ప్రయాణం చేసినా కానీ నాకు మేలు చేయలేకపోయిండు. ఎందుకు మరి మీకు సుధీర్ రెడ్డి నాయకత్వంలో న్యాయం జరగలేదు అనుకుంటున్నారు? న్యాయం జరగలేదంటే ఆయన తన నన్ను లేట్గా తెలుసుకున్నా. తాను ఉన్నది ఏంటంటే డబ్బుకు మంచి ప్రిఫరెన్స్ ఇచ్చి, ఆ తర్వాత మనుషులకు డబ్బుతోటే ఆయన కొన్ని రోజుల తర్వాత ఫస్ట్ ఊడ చైర్మన్ ఉన్నప్పుడు నేను చేసిన ఊడ చైర్మన్ 2004లో ఊడ చైర్మన్ ఉన్నప్పుడు, ఆ ఊడ చైర్మన్ ఉన్నప్పుడు ఎవరు లేరు ఆయన దగ్గర. ఇదే డేరంగుల కృష్ణ 2004లో మల్రెడ్డి రంగారెడ్డితో కొట్లాడి, ఆయన ఎమ్మెల్యే ఉండి కూడా కొట్లాడిన తర్వాత ఆయన సుధీర్ రెడ్డి దగ్గరికి నేను 2004లో ఆయన దగ్గర చేరి అనుచరుడుగా ఎదిగిన. కానీ ఏమాత్రం ఆయనకు డబ్బు ఒక ఆశించి నేను అయితే ఎదగలేదు. ఆ డబ్బుతోటి మనకు ఎట్లాంటి బిజినెస్ చూపించలేదు, నేను ఆ డబ్బు సంపాదించలేదు. నాకున్న బిజినెస్ నేపథ్యం ఏంటంటే మేము వడ్డరోళ్ళం కాబట్టి
మిషన్లు ఉన్నాయి. నేను ఇంతో అంతో ఒడ్ర పని చేస్తే సెల్లాలు కావచ్చు, లేకపోతే బెంచాలు కావచ్చు, ప్రైవేట్ వర్కులు, గవర్నమెంట్ వర్కులు చేసి మా పిల్లలు మేము నిమ్మలంగా ఉన్నాం. మీరు ఎన్ని సంవత్సరాలు సుధీర్ రెడ్డి తోటి కలిసి ఉన్నారు కాబట్టి సుధీర్ రెడ్డి ఆయన గురించి మీకు అంతో తెలిసి ఉండాలి. సుధీర్ రెడ్డి ఏమైనా అవినీతి అక్రమాలకు పాల్పడేవాడా? సుధీర్ రెడ్డి అవినీతికి అక్రమాలకు పాల్పడ్డ దగ్గర నేను 2018లో అక్రమాలకు పాల్పడితే నేను అడిగినాను, అయ్యా నువ్వు ఇట్లా చేయకూడదు, ఇది మంచి పద్ధతి. ఏం అక్రమాలు చేసిండు? మా తాన ఈయనే పక్కకు చేపల చెరువు అని ఒకటి ఉంది. చేపల చెరువు కర్మన్గడ్డ చేపల చెరువు, కర్మంగడ్డ చేపల చెరువు ఉంది. కర్మంగడ్డ చేపల చెరువు మేము అలా చేపలు పట్టుకున్నాం, బట్టలు ఉతుకున్నాం, నీళ్ళు కూడా సప్లై మా కాలనీకి సప్లై అయ్యేది. హస్తినాపురంకి వచ్చేస్తుండే అది. అయితే దానికి ఆ ప్రకారంగా దాన్ని కబ్జా చేస్తుంటే నేనే అలా డిస్మెట్లు పోస్తుంటే బండ్లు ఆపడం కానీ, బండ్లని రద్దాలు వల్ల కొట్టడం కానీ, అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేకుండా నేను అడ్డుకోవడంతో మా నాయన 2001 చచ్చిపోయాడు. ఆయన 2018లో చచ్చిపోయినప్పుడు నా మీద కేసు అయింది. A11గా నా మీద కేసు అయింది. చచ్చిపోయిన నాడే నాకు ఫోన్ చేసి ఎస్ఐ ఫోన్ చేసి అల్లి ఎస్ఐ ఆయన ఫోన్ చేసి నీ మీద కేసు అయింది అన్నాడు. కేసు ఎందుకు అయిందని దినాలు అయిన తర్వాత వచ్చి ఒక 1 మంత్ తర్వాత వచ్చి సుధీర్ రెడ్డితో చాలా బయసు పెట్టుకున్నా. సంపాదించుకుంటే మీరు సంపాదించుకోండి, కానీ ఇట్లా ప్రజల ప్రాపర్టీని ఇట్లా మీరు కొల్లగొట్టేయడం మంచిది కాదని చెప్పి నేను అన్నందుకు నా మీద కేసు ఎఫ్ఐఆర్ చేయించారు. ఈయన ఒకటి ఎవరెవరు అంటే ఇల్లా ఉన్నది, ఇప్పుడు ప్రజెంట్గా ఇల్లా ఉన్నది ఎవరు అంటే గజల మధు, ఆ తర్వాత సుధీర్ రెడ్డి గజల మధు ఏంటంటే కార్పొరేటర్గా ఉన్నాడు కాబట్టి ఆయన కంపల్సరీ ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆయన 2 ప్లాట్లు ఉన్నాయి, ఇంకా 2 ప్లాట్లు ఉన్నాయి. అప్పుడప్పుడు అమ్మడానికి కూడా పెడతాడు, ఉన్నాయి 2 ప్లాట్లు. ఆ తర్వాత వచ్చేసి మొన్న ఎంపీగా బీఆర్ఎస్ నుంచి మల్కాజ్గిరికి పోటీ చేసే వ్యక్తి రాగిడి లక్ష్మారెడ్డి, దానికి మొత్తం కీ రోల్. ఆయన కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయన కదా, ఆయన కాంగ్రెసే, కీ రోల్. వీళ్ళంతా కాంగ్రెసే కదా. సుధీర్ రెడ్డి కాంగ్రెసే, రాగిడి లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి కాంగ్రెసే, రాగిడి లక్ష్మారెడ్డి కాంగ్రెసే. ఈయన తెలుగుదేశం టీడీపీ కార్పొరేటర్. ఈయన ఎవరు? మన గజల మసూద్. ఓకే. హస్తినాపురం కార్పొరేటర్ కాబట్టి అతను కూడా ఇంటర్వ్యూ చేసుకొని ఒక కుమ్మక్కై 13 ఎకరాల 60 కుంటల జాగాని కొల్లగొట్టేసిరు. రాగిడి లక్ష్మారెడ్డి కావచ్చు. రాగిడి లక్ష్మారెడ్డి అన్నట్టయినా కీ రూల్ కబ్జా చేసినట్టు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉన్నాయి, నేను ఆధారాలు సంపాదించినాం. దీనికి ఆధారాలు లేదంటే 1996లో తెలుగుదేశం ప్రభుత్వంలో గవర్నమెంట్ పూడిక తీయడం జరిగింది. గవర్నమెంట్ పూడిక తీసినట్టుగా మా తాన టెండర్ ఉంది. ఆ టెండర్ చేసి వర్క్ చేసినప్పుడు కూడా నా మిత్రుడే వర్క్ చేసిండు. అది దానికి 20 లక్షల వర్క్ చేసి పూడిక తీసినాం. అయితే మీరు అంటున్నారు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అక్రమాలు చేసిండు, అవినీతి చేసిరు, అది ఇదని మీరు అంటున్నారు. ఒకవేళ ఆయన నిజంగా అక్రమాలు అవినీతి చేస్తే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ ఆయన ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా ఎందుకు ఎన్నుకుంటారు? అక్రమాలు ఇది ఒకటే కాదు. గతంలో 2004 సుధీర్ రెడ్డి కాదు, ఇప్పుడు డబ్బుతో కూడుకున్న సుధీర్ రెడ్డి. డబ్బులు ఎట్లా సంపాదించాలా, ఎట్లా కొల్లగొట్టాలా, ఎట్లా ఇంకెక్కేసుకోవాలా, ఆ సుధీర్ రెడ్డి కాబట్టి. అలాంటి సుధీర్ రెడ్డినే ఎందుకు ఎమ్మెల్యేగా మళ్ళీ ఎన్నుకున్నారు ప్రజలు అంటున్నాను. అంటే ఈ సుధీర్ రెడ్డి తాను ఎందుకు ఎన్నుకున్నారు అంటే ముఖ్యంగా వచ్చేసి ఈడ ఎల్బీనగర్ ప్రజలు, వివిధ జిల్లాలకు వెళ్ళి వచ్చిన ప్రజలు, ఇక్కడ వివిధ జిల్లాలకు వెళ్ళి వచ్చి ప్రతి కులం కావచ్చు, ప్రతి ఓటర్ కావచ్చు, ఇక్కడ నివసించే ఈ ఎల్బీనగర్లో ఏమున్నదంటే ప్రధానంగా ఏముందంటే మా కాంగ్రెస్ అభ్యర్థి వచ్చేసి ఆయన ఒక 25 రోజులు లేట్ కావడం, సుధీర్ రెడ్డి చేతిలో పెట్టడం. సుధీర్ రెడ్డికి ఓటు ఎట్లా వేసిరంటే సుధీర్ రెడ్డి సుదీర్ఘంగా 4 పర్యాయాలలో 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిండు. ఎమ్మెల్యే గెలిచి ఆయన కొంచెం ఇక్కడ ఉన్న ఏ ఓటర్ ఎట్లటోడు, ఏ కార్యకర్త ఎట్లటోడు, ప్రజల నాడి తెలిసిన వ్యక్తి, ప్రజల నుంచి నాడి తెలిసిన వ్యక్తి, ఓటర్ నాడిని బాగా
అంచనా వేసుకున్నాడు. అంచనా వేసుకొని ఆ సుదీర్ఘంగా డబ్బుతోని మేనేజ్ చేసిండు. డబ్బుతోని, చాలా డబ్బుతోని ఇప్పుడు మీరు అంటున్నట్టు సుధీర్ రెడ్డి గెలుపు కేవలం డబ్బుతో కూడిన గెలిపే అంటారు. అది డబ్బేగా. ఆయన మీద ప్రజల్లో ఎంతో వ్యతిరేకత ఉంది. ఆయన అంతకుముందుకు మనకు ఏం మాట ఇచ్చిండు, ఎల్బీ నగర్లో సుందరీకరణ చేస్తా, చెరువులు సుందరీకరణ చేస్తా, ఫిల్టర్లు చేస్తా అని చెప్పినోడు 7 చెరువులు అన్నీ ఉన్నాయి చూసుకోండి. మనసూరాబాద్ చెరువు అట్లే ఉంది. ప్రక్షాళన చేస్తా అన్నాడు కదా, మూసినది కూడా ప్రక్షాళన చేస్తా అన్నాడు. మూసినది ప్రక్షాళన చేస్తున్నాడు. ఈయన డబ్బులు వేసుకోవడానికే ప్రక్షాళన, అది కానీ మూసినది ఎక్కడ ప్రక్షాళన చేయలేదు. దానికి ఒక కేసీఆర్ కార్పొరేషన్ పుట్టించి కేసీఆర్ ఈయన కలిసి కేసీఆర్ అంటే తప్పు, కానీ కేటీఆర్ ఈయన సుధీర్ రెడ్డి కలిసి అపనంగా డబ్బులు, కార్పొరేషన్ డబ్బులన్నీ దాచేసుకున్నారు, కుల్లగొట్టేసారు. ప్రజాస్వామ్యం అంతా కుల్లగొట్టేసారు. 1995లో మీరు ప్రజలకు త్రాగునీరు కావాలని అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఆ సందర్భంలో మీరు జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. అసలు ప్రజల కోసం పోరాటం చేసిన మిమ్మల్ని జైల్లో ఎందుకు వేసారంటే ఏం చెప్తారు? 1996-97 లీలకారు ఉండే. ఇక్కడ టీడీపీ ప్రభుత్వం కూడా ఉన్నట్టు. టీడీ ప్రభుత్వం అప్పుడు లీలకారు ఉండే, విపరీతమైన లీలకారు. కాలనీలు రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నాయి, రోజుకు కాలనీలు పెరుగుతున్నాయి. ఎల్బీ నగర్ నీళ్ళ బొట్టు లేదు. సాగర్ పైపు సెకండ్ లైన్, ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో 2 ఎల్బీ నగర్ నుంచి వచ్చినాయి, కానీ ఎల్బీ నగర్ ప్రజలు నీళ్ళు తాగలేకపోయారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయడం జరిగింది. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ నుంచి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ పోటీ చేయడం జరిగింది. ఆ రోజులల్లో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఓడిపోవడానికి ప్రధాన కారణం మీరే అని ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలని అంటున్నారు. వాస్తవం, ఇది మాత్రం వాస్తవం. ఎందుకు ఆయన ఓడిపోవడానికి ప్రధాన కారణం మీరెందుకు అయ్యారు? ప్రధాన కారణం ఎందుకంటే నేను 1990లో ముద్దగౌని రామ్మోహన్ ఆధ్వర్యంలో మనం పనిచేసినాం. ప్రధాన కార్యదర్శిగా ఎల్బీ నగర్ టౌన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చేసిన తర్వాత ఆయన వాస్తవానికి రాజకీయ గురువు. ఆయన ఎవరికి? నాకు. ముద్దగౌని రామ్మోహన్ గౌడ్. మీ గాడ్ ఫాదర్ ఎంతసేపు సుధీర్ రెడ్డి అన్నారు కదా. అదే అంటే ఆయనతో పార్టీలో, ముఖ్యంగా పార్టీలో ఆయన నాకు అన్ని విధాలుగా రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగిన కాడి నుంచి లెక్క పెడితే ఆయనతో ఒక 10 ఏళ్ళు సుదీర్ఘకాలంగా 10 ఇయర్స్ పనిచేసిన. 10 ఇయర్స్ పనిచేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో వచ్చింది. 2004లో ఈయనకు సీట్ ఇవ్వలేదు. ఈ మల్లారెడ్డి రంగారెడ్డి నాకంటే జూనియర్ అంటే నేను పార్టీలో ఉండగా మా ఎల్బీనగర్కి వచ్చి పోటీ చేసి కాంగ్రెస్ నుంచి తీసుకున్నా, కాంగ్రెస్కి గెలిచింది. ఇప్పుడు ఈ అంతా ఒక వర్షన్ అయితే సుధీర్ రెడ్డి గారు ఒక ఈ 2004 నుంచి 2014 ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ఓడిపోవడానికి మీరెందుకు కారణమయ్యారని నేను ఎందుకు కారణం అంటే 2018లో టీఆర్ఎస్ ఫుల్ గాడుపు ఉంది. అవును, 2014 విపరీతమైన ఫ్లోయింగ్ ఉంది బాగా. అంటే ఇప్పుడు రామ్మోహన్ గౌడ్ చాలా 1-2 లక్షల మెజార్టీ గెలిచే అవకాశం అట్లా వచ్చినుండే. 2014లో ఇక్కడ సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి, అక్కడ టీఆర్ఎస్ నుంచి రామ్మోహన్ గౌడ్, ఇక్కడ టీడీపీ నుంచి మన ఆర్ కృష్ణయ్య. అయితే నేను అప్పటికే ఈయన దగ్గర అప్పటి నుంచి 10 ఏళ్ళు అవుతుంది చేయబట్టి, సుధీర్ రెడ్డి దగ్గర చేయబట్టి. సుధీర్ రెడ్డి ఏం చేసిందంటే ఎట్లా గెలుస్తాట్లేదు, ఇవాళ మనం ఏదైనా చేయాలి. ఆయన కూడా గెలవడానికి తెలిసిపోయింది. ఈ రామ్మోహన్ గౌడ్ని గెలవనియొద్దు అనేది ఒక ఆయన ప్రధానంగా చేసుకొని ఏం చేసిందంటే నన్ను పేపర్ వాళ్ళని కూర్చొని పెట్టుకొని కొంత మార్పిడి చేయాలి. ఏదైతే ఈయన ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ చరిత్ర ఏదైతే ఉందో, గుండాని, లేకపోతే రౌడీ షీటర్ అని, లేకపోతే ఇట్లా ప్రజల్ని చాలా విపరీతమైన. ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ నిజంగా గుండా రౌడీ షీటర్ అయినా లేకపోతే మీరు అట్లా చిత్రీకరించిండు? ఎవరు? ఈయన సుధీర్ రెడ్డి మీతో నాతో గేమ్ ఆడిచ్చిండు. నన్ను ఎట్లా అంటే వాడుకున్నాడు అంటే రామశిల్కలాగా వాడుకున్నాడు. 100% రామశిల్కలాగా ఆడుకొని ఈ ముద్దగౌని రామ్మోహన్ గౌడ్కు తెల్లారితే ఓటింగ్ ఉంది. 2014లో తెల్లారితే ఓటింగ్ ఉంది.
నాకు తెలియకుండా నా దాని 30 పేపర్లు వచ్చేసింది నా ఇంటికి 30-40 పేపర్స్ వచ్చేసినాయి. రైపులు పెట్టే పేపర్ ఒకటి ఎఫ్ఐఆర్ రౌడ్ సీటర్ ఎఫ్ఐఆర్. మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ఏదో పిస్తోల్ పట్టుకున్న ఫోటోలు, ఇంతకుముందు ఏదో గొడవలలో పాల్గొన్న ఫోటోలను మీరంతా సుధీర్ రెడ్డితో కలిసి మీరైతేంది సుధీర్ రెడ్డి అయితేంది ఒక పాంప్లెట్ తయారు చేయించి డోర్ టు డోర్ ఇంటికి పేపర్లా కలిపి వేసిరట. నేను అదే చెప్తలేను, అది కరెక్టే. కానీ ఈయన మీద మొత్తం ఒక స్టోర్ తయారు చేసిండు ఈయన గెలుస్తున్నాను తెలిసిపోయింది. ఇక్కడ తెలుగుదేశం కూడా లేదు లీడ్లో వాస్తవానికి. కానీ ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ టీఆర్ఎస్ ఎట్లా ఉందంటే ఉప్పంలాగా పొంగుతుంది. ఆ ఉదయం సమయంలో అట్లా ఉంది. ఆ రకంగా ఈయన వేసిన స్కెచ్లో రామ్మోహన్ గౌడ్ బలి అయిపోయాడు. ఆ రామ్మోహన్ గౌడ్ బలితో పాటు నన్ను కూడా బలి చేసిండు. ఎట్లా చేసిండంటే నా పేరు పైన నా ఫోటో పెట్టి నా పేరు పైన నేను చూసినట్టుగా నా ఏం చేసినట్టుగా అంత చేసినట్టుగా ఒక 60,000 పేపర్స్ సృష్టించాను. 60,000 న్యూస్ పేపర్ తయారు చేయించాను వరంగల్లో. డోర్ టు డోర్ తెల్లారి వరకాలు ఇంటి ముందర ఉన్నాయి. అట్లా మొత్తం వనస్థలిపురం మొత్తం 60,000 ఓటర్ అంటే 60,000 పేపర్స్ అంటే మ్యాక్సిమం 35,000 నుంచి 40,000 ఓటర్సు. నీకు దానికి షాక్ వచ్చేసింది వాళ్ళకి. అరే ఇంత నేపథ్యం ఉన్నోనికి ఎట్లా ఓటేస్తాం అనేది జనాలు ఎంచుకొని ఆయన్ని ఎవరిని ఆర్కిస్ట్ని ఎంచుకున్నారు. మొత్తం 2014లో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ని ఒక రౌడీగా 30,000 నేనే ఓడగొట్టించా చిత్రీకరించి. అది సుధీర్ రెడ్డి నేపథ్యం. ఇప్పుడు కూడా అంతే. నేను కొన్ని ఆయనని కొన్ని ప్రశ్నలు అడిగినందుకు నా ఇల్లు కూడా ఓడిపించిండు మొన్న. అంటే ప్రశ్నిస్తే ఎదురుదాడి ఇల్లు కూడా ఓడిపించిండు. 2 బాత్రూమ్లు కూడా ఓడిపించేసిండు. నోటీసులు ఇప్పించేసిండు. నేను చిన్నగా అంటే ఎలివేషన్ చేస్తున్నా. నేను ఇది అన్ని కొన్ని ప్రశ్నించినందుకు, కొన్ని ఆయన చేసే విధానాలు ప్రశ్నించినందుకు నా ఇల్లు కూడా ఓడిపించేసి నోటీసులు ఇప్పించేసి చాలా 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 బీభత్సం చేసిండు. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ నాయకులు మధుయాష్కి గౌడ్ గారు నిలబడ్డారు. అదేవిధంగా ఎంపీ ఎన్నికల్లో పట్నం మహేందర్ రెడ్డి గారు, పట్నం వాళ్ళ సతీమణి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు నిలబడ్డారు. మరి ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు సుధీర్ రెడ్డి మీద మీకు ఎందుకు అటు బీసీ నాయకుడు కానీ ఇటు ఎంపీ స్థానంలో పట్నం సునీత మహేందర్ రెడ్డి కానీ ఎందుకు గెలిపించుకోలేకపోయారు మీరు? మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలే పనిచేయలేదు. ఎందుకు మీ బీసీ నాయకుడు మధుయాష్కి గారే కదా పని చేయలేదు. ఎందుకు పని చేయలేదంటే నేను చెప్తున్నాగా, నా తానికి 30-40 మంది మా కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో బీసీలు పనిచేస్తారో వాళ్ళే మా ఇంటికి వచ్చి ఓటు అడిగి. మధుయాష్కి టికెట్ అనౌన్స్ కాకముందుకు మా బీసీ నాయకుడు మా కాంగ్రెస్ పార్టీ బీసీలను ఎదగనియాలి అనేసి టికెట్ కావాలని కొట్లాడుకు తెచ్చుకున్నారు బీసీ నాయకులందరూ. బీసీ నాయకుడు తీరా రంగంలోకి దిగినాక ఎందుకు గెలిపించుకోలేకపోయారు మీ బీసీ వాళ్ళందరూ కలిసి? మధుయాష్కిని గెలిపించకపోవడం కొన్ని కారణాలు ఉన్నాయి. ఈయన బాగా ఆరితేరిపోయింది. ఇక్కడ ఎల్బీనగర్లో ఆరితేరిపోయింది. ఎవరు? సుధీర్ రెడ్డి. కావున ఏదైతే జరిగిందో ఈయన ఆ ఊరు మన అదేవిధంగా బీజేపీ రంగారెడ్డి అంటే బీసీ ఓట్లు పోలరైజేషన్ కాలేదా? లేలే, పోలరైజేషన్ కాలేదు. బీసీ ఓట్లు పోలరైజేషన్ కాలేదు. మా దగ్గర ఉన్న బీసీలే పని చేయలేదు. ఇక అంత దూరం పోవాల్సిన అవసరం లేదు. అంత దూరం పోదు. ఇక బీసీలు పని చేయలేదు, రెడ్డిలు పని చేయలేదు, బీసీలు పని చేయలేదు. కాంగ్రెస్ కట్టర్ ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఓటర్ ఉన్నారో వాళ్ళు మాత్రమే కొన్ని వాళ్ళు మాత్రమే 83,000 ఓటింగ్ శాతంకు వచ్చింది. 83,000 శాతం. మొన్న ఎంపీగా మన సునీత మహేందర్ రెడ్డికి ఎంపీగా ఇచ్చిన తర్వాత ఆయన ఏమైపోయిందంటే ప్రతి ఓటు మా ఎమ్మడి బీజేపీ శాతం పెంచుకుంటూ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆయన నేపథ్యం ఏంటంటే ఎవరైతే ఇక్కడ పోటీ చేసిరో అభ్యర్థి బీసీ అభ్యర్థి అయిపోయిండు. ఎమ్మెల్యేకి వచ్చేవరకల్లా రెడ్డి అభ్యర్థి అయిపోయిండు. 4 సార్లు పోటీ చేసినోడు అయిపోయిండు. చాలా విపరీతమైన లాస్కి వచ్చేసిన అనే ఆలోచనతోటి ఆయన రంగారెడ్డిని ఆయనకి ఏదైనా కానీ ఆయన కొంచెం గెలిపియాలని ప్రజలు కూడా ఎల్బీనగర్లో కొంచెం ఆయనకి వేసిరు. మాకు 100 ఓట్లు పడితే ఆయన 110 ఓట్లు పడ్డాయి. 110 ఓట్లు మాకు పడితే ఆయనకు 120 పడ్డాయి. అట్లా కాంగ్రెస్ ఓటుని కొల్లగొట్టుకుంటా చాలా ప్రయత్నం చేసిండు. రంగారెడ్డి గారు ప్రయత్నం చేసిండు. అట్లా మా అభ్యర్థి గెలవలేకపోయినాం. ఇంకొకటి ఏంటంటే ఏది ఉన్నా కానీ ఆయన డబ్బుతోని కొన్ని
ప్రజల్ని ఏ కార్యకర్తకు కానీ డబ్బులు ఇవ్వలేదు, కానీ ఓటర్కి మాత్రం అయితే డబ్బులతో కొనేసిండు సుధీర్ రెడ్డి. ఇది మాత్రం వాస్తవం అని చెప్తాం. ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, మీ వడ్డెర కులానికి మీ వడ్డెర సంఘానికి ఏదైనా కార్పొరేషన్ డిమాండ్ చేస్తారా? మా ఒడ్ర కులానికి కార్పొరేషన్ కాదు, మేము ఎస్టీ జాబితా చేయాలని మేము గత రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి సంది ఎస్టీ జాబితాలో ఎస్టీలో మేము 1983 దాకా డీనోటిఫైలో ఎస్టీ జాబితాలో ఉన్నాం. 83 దాకా 83 ఇతల ఇందిరాగాంధీకి కొంతమంది పెద్ద నాయకులు వీళ్ళు ఇట్లా అట్లా అని చెప్పేసి ఎస్టీలోకి వెళ్ళి తీసేసి బీసీఏలా డీనోటిఫైలోకి వెళ్ళి తీసేసి బీసీఏలా చేసారు. ఇప్పుడు కూడా మేము ఉద్యమాలు చేస్తున్నాం, మాకు ఎస్టీలో కలపాలా, ఎస్టీలో కలిపితే మేము మా కుటుంబం వాళ్ళు బాగుపడతామని. కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు న్యాయం జరుగుతుందంటారా? కాంగ్రెస్ పార్టీలో ఇంతవరకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎస్టీ కార్పొరేషన్ పెట్టిండు, మాకు ఒడ్డర కార్పొరేషన్ పెట్టిండు. ఆ కార్పొరేషన్ వల్ల కొంచెం ఈ ఒడ్డరులకు ఏదైనా మేలు చేయొచ్చు అనే విధానాన్ని ఒక ఎస్టీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ పెట్టిండు. దురదృష్టశాతం ఏంటంటే మా ఒడ్డరుల గురించి చచ్చిపోయినట్టు అయిపోయింది. ఆయన ఇచ్చిండు కానీ మాకేమి దానివల్ల లాభం పొందలేదు, ఫలాలు అందలేదు. మీ వ్యాపారం ఏదైతుందో బ్లాస్టింగ్ వ్యాపారం, కొంతమంది నియోజకవర్గంలో ఏమంటారు అంటే డేరంగుల కృష్ణ ఆయన వ్యాపారం అంటే హైదరాబాదు చివర ప్రాంతం అయితేంది, అటు చిన్న చిన్న గ్రామాలలో గుట్టలు కొండలు ఏవైతున్నాయో రెవెన్యూ పర్మిషన్ కానీ, మైనింగ్ పర్మిషన్ కానీ, పోలీస్ పర్మిషన్ కానీ, ఏ పర్మిషన్ ఎటువంటి అనుమతులు లేకుండా గుట్టలు బ్లాస్ట్ చేసి ఎన్నో డబ్బులు అక్రమంగా సంపాదించారని మీ పైన ఆరోపణలు వస్తున్నాయి, అది వాస్తవేనా? లేదు, ఇప్పుడు నేను చేసే పని వృత్తి అది. ఈ బ్లాస్టింగ్ చేయడం కానీ, గుట్టలు రాళ్ళను పిండి చేసే వృత్తి మాది. రాయి కొట్టుకొని బతికే వృత్తి మాది. మట్టి దొగ్గి మట్టిలోనే బతికే వృత్తి మాది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టాలంటే మేమే పునాది తీసిన వాళ్ళం. అసెంబ్లీ కడితే మేమే పునాది తీసినాం. మీ ఇంట్లో ఏదైనా రాయి వస్తే మేమే రాయి తీయాలి, ఏ మానవుడు వచ్చి తీయడు, ఏ జాతి తీయదు, మేమే తీయాలి ఆ రాయిని. ఆ రాయి తీస్తే కానీ మీ ఇంట్లో పునాది కట్టుకోనికి కావచ్చు, లేకపోతే పుట్టింగ్ కావచ్చు. పుట్టింగ్ వేయాలంటే మీదనే బండ వస్తే ఎవరు తీస్తారు? అది నీకు తెలిసిన కాడికి ఎవరు తీస్తారు? ఈ జాతి ఒడ్డర జాతి రాయిని తీసి రక్తంగా మలిచి రాయిని తీస్తాం. మా నేపథ్యం అది. మేము సంపాదించడం అంటే బ్లాస్టింగ్ చేస్తే బ్లాస్టింగ్ చేసి సంపాదించలేదు, ఏం లేదు. మీలాంటి వాళ్ళు ఎవరైనా సెల్లార్ పని కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద హీల్స్ కావచ్చు. ఎందుకు సుధీర్ రెడ్డి గారి పనులు కూడా నేనే చేసిన, కొన్ని పనులు నేనే చేసిన. రాయి కానీ బ్లాస్టింగ్ కానీ ఏ పని అయినా నేనే చేసి పెట్టా. ఓకే, అది చేసి పెడతాం. మన కుటుంబ నేపథ్యమే అది, మన వృత్తే అది. ఓకే, ఇవాళ మీ ఇంటి ముందర రోడ్ వేయాలన్నా మేమే, మీ ఇంటి ముందర కంకర వేయాలన్నా మేమే, అసెంబ్లీ ముందర రోడ్డు పోతుందంటే కూడా మేమే. ఇవాళ మెట్రో స్టేషన్ రైలు తిరుగుతుందంటే కూడా పుట్టింగ్ తీసింది మేమే కదా. అలా రాయి వచ్చిందంటే ఆ పుట్టింగ్ పడదు కదా. ఆ పుట్టింగ్ రాయి తీయాలి, పుట్టింగ్ వేయాలి. ఆ ప్రకారంగా ఆ నిబద్ధం. కానీ అదనంగా బ్లాస్టింగ్లు చేసి మైనింగ్ అంతా గవర్నమెంట్ సొమ్ము అంతా కూలగొట్టి సంపాదనకి గవర్నమెంట్ ఏమి కళ్ళు మూసుకొని ఏం లేదు. మనకి ఎలాంటి మైనింగ్లు లేవు. మనం ఏదైనా పని నీలాంటి వాడు పని చెప్తే ఆఫీసర్ దగ్గర పోవడం, పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఆ వర్క్ మొదలు పెట్టడం, దానికి చేస్తారు. 2014 ఎన్నికల్లో రామ్మోహన్ గౌడ్ ఓడిపోవడానికి ప్రధాన కారణం మీరే. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఒకే నియోజకవర్గంలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీలోనే ఏ విధంగా కొనసాగలుగుతున్నారు? ఆయన కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీ. మదన్న కాంగ్రెస్ పార్టీ, మన రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ. అవును, కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రం అది. ఎంతమంది వచ్చినా, ఎంత పెద్ద లీడర్ వచ్చినా అలా ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో ఎవరైనా సెట్ అవుతారు. కానీ నాకు ఎలాంటి, నేను కొన్ని ఆయన మీద అనిశ్చిత వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు, లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి ఈయనను కానీ రామ్మోహన్ గౌడ్ కానీ ఈయన మన సర్వసత్యనారాయణ సెంట్రల్ మినిస్టర్ని కూడా ఈ దుర్మార్గుడే తిట్టిపించిండు. సుధీర్ రెడ్డి దుర్మార్గుడే తిట్టిపించి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి తిట్టిపించి, పేపర్లు రేపించి, మీడియాకి ఇచ్చి ఇవన్నీ ఆ దుర్మార్గుడు చేసిండు. కానీ నేను తొందరగా తెలుసుకోలేకపోయా, కొంచెం లేట్గా తెలుసుకున్నా, ఎట్టోటి మనిషి అని తెలుసుకున్నా. ఇది నాటి కార్యక్రమం చూస్తుండే రాజు న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.